ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. హరిహర వీరమల్లు మరో 2 రోజుల్లో థియేటర్స్లోకి రానుంది. సోమవారం హైదరాబాద్లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ క్రిష్ ఎక్కడా కనిపించలేదు. సినిమాని తొలుత మొదలుపెట్టి చాలా వరకు షూటింగ్ చేసింది ఈయనే. తర్వాత పలు కారణాల వల్ల ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకున్నాడు. మూవీ రిలీజ్ దగ్గర పడుతున్నా క్రిష్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో తలో మాట అనుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో క్రిష్ ట్వీట్ చేశాడు. అంతకుముందు నిర్మాత ఏఎం రత్నం ఓసారి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్, క్రిష్ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు గురించి సరిగ్గా రిలీజ్కి 2 రోజుల ముందు క్రిష్ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు దర్శకుడిగానే కాకుండా ఓ చరిత్ర పరిశోధకుడిగా నమ్మలేని నిజాల్ని తవ్వితీసే సాధకుడిలా ఓ ప్రపంచాన్ని నిర్మించాలన్న కలతో ముందడుగు వేసేవాడిగా, వినోదాన్ని విజ్ఞానాన్ని సమకూర్చే సినిమా మీద నమ్మకమున్నవాడిగా నాకు పెద్ద యుద్ధాన్నే పరిచయం చేసింది అని రాసుకొచ్చారు. అలాగే హీరో, నిర్మాతకు కూడా క్రిష్ తన హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. వీళ్ళిద్దరికీ తప్పితే తన తర్వాత మిగిలిన పార్ట్ అంతా తీసిన జ్యోతికృష్ణకు గానీ, మిగిలిన టీం గురించి గానీ క్రిష్ ఎక్కడా ప్రస్తావించలేదు. ఏదైతేనేం ఇన్నాళ్ళు సైలెంట్గా ఉండడంతో క్రిష్ మూవీ టీం మధ్య ఏమైనా ఉందేమోనని అంతా అనుకున్నారు. ఇప్పుడు ట్వీట్ చేయడంతో అలాంటివేం లేవని ఓ క్లారిటీ అయితే వచ్చేసింది.